ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ మరొకసారి వందనాలు సమర్పిస్తున్నాను. ప్రాముఖ్యమైనటువంటి ఒక సంగతిని ఇవాళ మనం ఆలోచన చేయబోతున్నాం. యెషయా 28వ అధ్యాయాన్ని చాలా మంది మీకు గతంలో వివరించి ఉండుండొచ్చు. యెషయా 28వ అధ్యాయం మీకు అందరికీ సుపరిచితమైనటువంటి ఒక అధ్యాయం అన్నమాట. ప్రతి ఒక్కరూ క్రీస్తు సంఘం అంటేనే ఈ అధ్యాయాన్ని ఖచ్చితంగా టచ్ చేస్తారు, చేయకుండా ఉండరన్నమాట. 28వ అధ్యాయంలో ప్రాముఖ్యమైనటువంటి కొన్ని సంగతులు ఉన్నాయి. ఈ 28వ అధ్యాయంలో క్రొత్త నిబంధన ప్రవచనం, ధర్మశాస్త్రము ఏమైపోబోతుందో అన్న ప్రవచనం, రెండింటినీ కూడా సరే కలగలిపి మాట్లాడినటువంటి ఒక పరిస్థితి ఇందులో దాగి ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం. 28వ అధ్యాయం ఫుల్గా నేను ఆలోచన చేయట్లేదు, చెప్పబోయేది లేదు. కొన్ని వచనాలు అవసరమైనవి చెబుతాను. 10వ వచనం డైరెక్ట్గా ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, సూత్రము వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట చెప్పుచున్నాడని వారు అనుకొందరు. మీకు అందరికీ ఈ విషయం తెలుసు. చాలా మంది క్రీస్తు సంఘంలో ప్రతి ఒక్కరూ ఈ వచనాన్ని టచ్ చేయకుండా వదలరు. ప్రతి ఒక్కరూ మాట్లాడతారు. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, సూత్రము వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట చెప్పుచున్నాడని వారు అనుకొందురు. ఇది దేవుని యొక్క వాక్యము యొక్క ఫార్మాట్ ఏదైతే ఉందో ఆ ఫార్మాట్ని తెలియచేసే అత్యంత ప్రామాణికమైనటువంటి ఒక సంగతి అన్నమాట. ఈ వచనాన్ని అపార్థం చేసుకున్న అనేక మంది ప్రజలు, అనేక మంది ఉపదేశకులు దేవుడు డైరెక్ట్గా తన ఆజ్ఞలను ఇవ్వరు అని చెప్పేసి ఈ వచనాన్ని చూపెట్టి ఆజ్ఞ వెంబడి ఆజ్ఞని ఇస్తారు, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రం, కొంత ఇచ్చుట కొంత అచ్చుట చెప్తారని చెప్పేసి 66 పుస్తకాలలోని మాటలను, ఉదాహరణకు విశ్వాసం అనే పదాన్ని తీసుకొని, విశ్వాసం అనే పదం 66 పుస్తకాల్లో ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ సందర్భాలన్నిటినీ తీసుకొచ్చేసి ఈ విశ్వాసం అనే మాటకు పాత నిబంధనలో కానీ పితరుల యుగంలో ఉన్న విశ్వాసం అనే మాటకు ఒక సబ్జెక్ట్ని ప్రిపేర్ చేస్తూ ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళనంటే క్రొత్త నిబంధనలో ఉన్న విశ్వాసం అనే మాటను, ఆ వచనాన్ని, ఈ ఆజ్ఞను కలిపేసి విశ్వాసం అనే మాటకు ఒక సబ్జెక్ట్ ప్రిపేర్ చేసేవాళ్ళు ఏం చేస్తున్నారంటే పితరుల యుగంలో కానీ ధర్మశాస్త్ర యుగంలో కానీ ఉన్నటువంటి విశ్వాసము అనేటువంటి ఒక మాటను తీసుకెళ్ళి పాత నిబంధనలో ఉన్న విషయాలను తీసుకెళ్ళి ఆ వచన భాగాన్ని తీసుకెళ్ళి క్రొత్త నిబంధనలో ఉన్న వచన భాగంతో కలిపేసి ఏం చేసేవాళ్ళనంటే, ఇదిగోండి దేవుడు ఇలా ఇస్తాడు, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రం అంటే ఎక్కడా ఒకటే కాన్సిక్యూటివ్గా ఉండదు, లేదా ఒకదాన్ని వెంబడించి మరొకటి ఉండదు. కొంత ఇచ్చట ఉంటే కొంత అచ్చట ఉంటుంది, కొంత క్రొత్త నిబంధనలో ఉంటే కొంత పాత నిబంధనలో ఉంటుంది, లేదా కొంత పితరుల యుగంలో ఉంటే కొంత ధర్మశాస్త్ర యుగంలో ఉంటుంది. కాబట్టి కొంత ఇచ్చుట కొంత అచ్చుట, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞలు ఇస్తూ ఉంటాడు దేవుడు, అన్నీ ఒకటేసారి ఇచ్చేసేయడు అన్నట్లుగా పెద్ద కట్టు కథను కట్టారు. పెద్ద కట్టు కథ అది. దాని వలన జనరేషనల్ ఫెయిత్ అంటారు చూడండి,
అంటే వారసత్వపు విశ్వాసాలన్నీ చెరిచివేయబడి మరికొన్ని కొన్ని వందల సంవత్సరాలకు కూడా సహితం మారలేనంత మూర్ఖత్వంలో మానవ జాతి దిగజారిపోయిందంటే మీరు ఆశ్చర్యపోనక్కర్లేదు. జనరేషనల్ ఫెయిత్ అనేది అంటే కొన్ని తరతరాలుగా ఈ తప్పుడు విశ్వాసం అనేది మానవ జాతిలో నెలకొల్పబడడం ద్వారా ఇప్పటికి కొన్ని 2000 సంవత్సరాలు అంటే ఎన్ని తరాలు మీరు ఊహించండి. ఆ తర్వాత ఇంక మీదట ఉండబోయేటువంటి తరాలు ఎన్ని తరాలు అయితే ఉండబోతాయో ఇప్పుడు మనం చాలా మందికి వెళ్ళి క్రొత్త నిబంధన సంగతులను తెలియచేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఈ వచనాన్ని చూపెట్టి ఇదిగో దేవుడు ఎప్పుడు కూడా సరే కాన్సిక్యూటివ్గా ఒకదాన్ని వెంబటి మరొకటి వెంటనే ఇచ్చేయడు ఆజ్ఞలు. కొన్ని అక్కడ చెప్తే కొన్ని ఇక్కడ చెప్తాడు, కొన్ని ఇక్కడ చెప్తే కొన్ని అక్కడ చెప్తాడు అన్నట్లుగా వీళ్ళు మాట్లాడుకునేసి వాళ్ళ అధికార బలమో లేదా ధన బలమో ఇంకేదైనా బలాన్ని ఉపయోగించి గట్టిగా అరిచేసేసి గెలవలేక వెళ్ళిపోతున్నటువంటి సందర్భం. దానికి ప్రామాణికంగా ఈ వచనాన్ని చూపెడతారన్నమాట. 10వ వచనం ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము వెంబడి సూత్రం, కొంత ఇచ్చుట కొంత అచ్చుట చెప్పుచున్నాడని వారు అనుకొందరు, నిజమే. అలసిన వానికి నెమ్మది కలుగజేయడి. ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి అని చెప్పువాడు నత్తి వారి పెదవుల చేతను అన్య భాషతోనూ ఈ జనులతో మాట్లాడుచున్నాడు అని అన్నాడనమాట. ఈ ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ అనేటువంటి ఒక మాట ఏదైతే ఉందో అది వీళ్ళకి సంబంధించింది కాదు. అన్ని భాషలతో మాట్లాడేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు జరిగే ఒక సందర్భాన్ని అక్కడ విడిపిస్తున్నాడు అన్నమాట. విడిపించుతున్నాడు, విరగ్గొడుతున్నాడు. అన్య భాష మాట్లాడే వాళ్ళు ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఆ సందర్భం వచ్చినప్పుడు ఇలాంటి ఒక పరిస్థితి వస్తుంది అనే ఒక విషయాన్ని మాట్లాడుతూ, అయినను వారు విననొల్లరైరి కావున వారు వెళ్ళి వెనుకకు మొగ్గి విరుగబడి చిక్కుబడి పట్టబడినట్లు. వారు అనే వాళ్ళు ఎవరో తెలుసా? ఇశ్రాయేలీయులు. వీళ్ళు పట్టుబడాలి, వీళ్ళు విరుగబడాలి, చిక్కుబడాలి. ఇశ్రాయేలీయులు చిక్కుబడినట్లు దేవుడు ఏం చేశాడనంటే ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రం వెంబడి సూత్రం, కొంత ఇచ్చుట కొంత అచ్చుట యెహోవా వాక్యం మీకు వచ్చును అని భవిష్యత్తులో రాబోయేటువంటి ఒక నిబంధన యొక్క ప్యాటర్న్ లేదా ఒక నిబంధన యొక్క కూర్పు ఎలా ఉండబోతుందో చెప్పడం ఇక్కడ జరిగినటువంటి ఒక సందర్భం. వీళ్ళు చిక్కుబడాలి, వీళ్ళు విరగబడాలి, వీళ్ళు పట్టుబడాలి, వీళ్ళు నాశనమైపోవాలి. ఇది అయిన తర్వాత జరగబోయేటువంటి ఒక సందర్భం గురించి మాట్లాడడం జరుగుతూ ఉంది. అంటే ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ అనే మాట, లేదా సూత్రం వెంబడి సూత్రం అనే మాట, లేదా కొంత ఇచ్చుట కొంత అచ్చుట యెహోవా వాక్యము మీకు వచ్చును అనేటువంటి మాట 66 పుస్తకాలలో ఒక పదాన్ని తీసుకొని ఆ పదానికి సంబంధించిన ఆజ్ఞలన్నిటినీ కలిపేసి ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం కలిపి ఉపదేశం చేసే పద్ధతి గురించి కాదు మాట్లాడుతున్నది. ఇశ్రాయేలు రాజ్యం అనేటువంటి రాజ్యం, పాత నిబంధన ప్రజలు, వాళ్ళు విరగబడి చిక్కుబడి పట్టుబడి వారు దేవుని లెక్కలో చనిపోయిన తర్వాత దేవుడు తన ఆజ్ఞని ఇవ్వబోతారంట. ఆ ఆజ్ఞని ఇచ్చేటప్పుడు కూడా ఒక ప్యాటర్న్ ఖచ్చితంగా ఉండదు. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ ఉండదు. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ కొన్ని సందర్భాల్లో ఉంటుంది. కొంత ఇచ్చటి చెప్పి కొంత అచ్చటి చెప్తాడని అంటే మీరు అనుకుంటున్నట్టు అన్ని 66 పుస్తకాల సందర్భం గురించి కాదు మాట్లాడుతున్నది. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ ఎక్కడ ఉంటుంది అక్కడే ఉంటుంది. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ ఎక్కడ ఉండదు అక్కడ ఉండదు. అంటే దీని అర్థం అని అంటే క్రొత్త నిబంధన ప్రారంభం ఎక్కడి నుండి అని అంటే సిలువు నుండి. క్రొత్త నిబంధన ప్రారంభం ఎక్కడి నుండి? సిలువు నుండి. దాని యొక్క ముగింపు ఎక్కడి వరకు? ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం వరకు. ఈ
సిలువ నుండి మత్తయి 27, మార్కు 15, లూకా 23, యోహాను 19 అన్నటువంటి ఈ అధ్యాయాల నుండి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలోని సంగతుల వరకు కూడా సరే, కొన్ని సందర్భాల్లో ఆజ్ఞ వెంబడి ఆజ్ఞలు ఉంటాయి, సూత్రాల వెంబడి సూత్రాలు ఉంటాయి. క్రొత్త నిబంధనలో ఆజ్ఞలు అనేవి ఉంటాయి, సూత్రాలు అనేవి ఉంటాయి. అదేవిధంగా కొన్ని వాక్యము ఇచ్చట కనబడితే మరొక చోట కనబడతాయని ఎక్కడి నుండి ఎక్కడి వరకు మాత్రమే చెబుతున్నాడు దేవుడు తన మాటలు ఉండబోతున్నట్లుగా చెబుతున్నాడు అని అంటే, సిలువ నుండి, క్రీస్తు సిలువ నుండి రెవల్యూషన్ లేదా ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం వరకు ఉన్నటువంటి ఆ సంగతుల్లోనే ఇవి ఉంటాయంట. ఈ 3 ప్యాటర్న్ ఉంటుంది. 23 పత్రికలు, 23 పుస్తకాలు ఉన్నాయి కదా, క్రొత్త నిబంధన 23 పుస్తకాలు. ఎన్ని పుస్తకాలు? 27 కాదు, 23 పుస్తకాలు. క్రొత్త నిబంధన ఎన్ని పుస్తకాలు అని అంటే 23 పుస్తకాలు. 23 పుస్తకాల్లోని సంగతులను మనం పరిశీలన చేస్తున్నప్పుడు 3 ప్యాటర్న్లుగా క్రొత్త నిబంధన విభజించబడి ఉంటుంది. 1, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞలు కనబడుతూ ఉంటాయి. 2, సూత్రం వెంబడి సూత్రాలు కనబడుతూ ఉంటాయి. ఆజ్ఞలు వేరు, సూత్రాలు వేరు. మీరు అది గుర్తుపెట్టుకోండి. ఆజ్ఞలు అంటే డైరెక్ట్ కట్టడ, అలా చేయకండి, చేయుడి అని ఏవేవైతే చెప్పబడ్డాయో అవన్నీ ఆజ్ఞలు. సూత్రము అనేది ఏమిటనంటే మనం డెరైవేషన్ చేసిన తర్వాత వచ్చే ఫలితార్థం. డెరైవేషన్ ఎలా చేస్తాము? నేను మీకు క్రైస్తవుడు ఎవరు అనే ఒక సబ్జెక్ట్ గురించి మీకు మాట్లాడినప్పుడు సూత్రాన్ని బట్టి ఉపదేశం చేశాను. ఫర్ ఎగ్జాంపుల్, అపోస్తుల కార్యములు 11:26లో మనం చదివినప్పుడు, వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి తర్వాత అనేకులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియొకయలో శిష్యులను క్రైస్తవులు అనబడిరి అని అన్నాడు. ఇది సూత్రం అన్నమాట. క్రైస్తవులు అనబడాలని అంటే ఇన్ని కార్యాలు చేయాలి. కానీ ఆ క్రైస్తవులు అనబడిరి అనే దాంట్లో నుండి సూత్రాన్ని మనం డెరైవ్ చేస్తాం. ఇప్పుడు మనం కూడా క్రైస్తవులు అనబడాలంటే మనం కూడా ఏం చేయాలి? సంఘంలో కలిసి ఉండాలి. ఆ తర్వాత అనేక జనులకు వాక్యాన్ని ప్రకటించాలి. అక్కడ ఒక మాట మర్చిపోయాను, క్షమించాలి. శిష్యులు, అంతియొకయలోని శిష్యులు మొట్టమొదట ఏమని పిలువబడ్డారంటే క్రైస్తవులు అనబడ్డారు. శిష్యులు అవ్వాలి, క్రీస్తుకు శిష్యులు అవ్వాలి అని ఒక మాట. 3వ మాట. ఈ 3 అయితేనే కానీ క్రైస్తవులు కాలేరు అనే ఒక సూత్రాన్ని మనం అక్కడ కనిపెట్టాం. అది ఆజ్ఞనా? ఆజ్ఞ కాదు, సూత్రం. ఆజ్ఞ ఏమిటి? ఎలా ఉంటుంది? ఉదాహరణకు ఆజ్ఞ ఎలా ఉంటుంది అంటే డైరెక్ట్గా ఉంటుంది అన్నమాట. మీరు ఇలాగే చేయండి, మీరు దొంగిల వాడికి దొంగిలక, ఇలాగ చేసి ఈ రొట్టెను లోనిది త్రాగుడి అని ఆజ్ఞపూర్వకంగా మాట్లాడదాం. ఆజ్ఞ అనేది డైరెక్ట్ స్టేట్మెంట్ అన్నమాట. కానీ సూత్రం అనేది డైరెక్ట్ స్టేట్మెంట్ కాదు. అందులో మనకు ఏమేమి అవసరమై ఉన్నాయో వాటిని మనం కనిపెట్టాల్సినటువంటి పరిస్థితి మనకు ఉందన్నమాట. అదేవిధంగా కొంత ఇచ్చుట కొంత అచ్చుట వాక్యాలు ఉంటాయి అనేది కూడా సరే. ఎక్కడి నుండి ఎక్కడి వరకు? క్రీస్తు శిలువ నుండి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలోని సంగతులలో ఒక సందర్భం గురించి మాట్లాడినప్పుడు ఆ సందర్భానికి సంబంధించిన విషయాలు ఒకే చోట దాగి ఉండదు. అది త్రూ అవుట్ క్రొత్త నిబంధనలో అక్కడక్కడ దాగి ఉంటాయి. దాన్ని మనం కనిపెట్టాలి. కొంత ఇచ్చుట కొంత అచ్చుట. ఇది క్రొత్త నిబంధన ప్యాటర్న్. మీరు గుర్తుపెట్టుకోండి. పాత నిబంధనలో ఇలాంటిది ఏమి ఉండదు. మీకు చెప్పాను గతంలో. పాత నిబంధన నేను ఎలా విభజించానో మీకు ఎవరికైనా గుర్తుందా? పాత నిబంధన విభజన ఎలాగా ఎవరికైనా గుర్తుందా? పాత నిబంధనను కూడా విభజించాను నేను మీకు. పాత నిబంధన ఎలా విభజించాం? గలతీ పత్రిక ఒకసారి చదువుతాం. 2వ అధ్యాయంలో
ధర్మశాస్త్రం విషయమై ధర్మశాస్త్రం వలన నేను చచ్చిన వాడనైతిని అనేటప్పుడు మీకు ఆ రోజు చెప్పాను, గుర్తులేదా? గలతీ 2 లాస్ట్ వచనం. నేను దేవుని కృపను నిరర్థకం చేయను, నీతి ధర్మశాస్త్రం వలనైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. క్షమించండి, 19 పేరు పైన 19. నేనైతే దేవుని విషయమై జీవించి నిమిత్తము ధర్మశాస్త్రము వలన ధర్మశాస్త్రం విషయమై చచ్చిన వాడినైతిని అని అన్నాడు. అది ఎలాగా? ధర్మశాస్త్రం వలన చచ్చిపోయాడంట, ధర్మశాస్త్ర విషయంలో కూడా చచ్చిపోయాడంట. అది ఎట్లా? ధర్మశాస్త్రం వలన ధర్మశాస్త్రం విషయంలో చనిపోవడం ఎలాగా? ధర్మశాస్త్రం వల్ల చనిపోయాను అంటున్నాడు, ధర్మశాస్త్రం విషయంలో కూడా నేను చనిపోయాను అని అన్నాడు అనమాట. అది ఎలా అర్థం చేసుకుంటామనంటే, ధర్మశాస్త్రం వలనంటే ఆజ్ఞలు. ధర్మశాస్త్రం అంటే ఏమిటి? ఆజ్ఞలు. ధర్మశాస్త్రం వల్ల నేను చనిపోయాను. ఎక్కడి నుండి ఎక్కడి వరకు ధర్మశాస్త్ర ఆజ్ఞలు? నిర్గమకాండం 19లో తండ్రి అయిన దేవుడు యెహోవా ఇశ్రాయేలు జనాంగంతో నేను నిబంధనలు మీతో కుదుర్చుకుంటాను, నా ప్రజలుగా మీరు ఉండగలరు, నా శ్రేష్టమైన ప్రజలు, నా యాజకరూపమైన రాజ్యంగా మీరు ఉంటారు, మీరు నాతో నిబంధనకు ఓకే చెబుతారా అని అడిగినప్పుడు మోషే వెళ్ళి వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళందరూ ఏం చెప్పారంటే, యెహోవా చెప్పినదంతా మేము చేసేదము అని నిర్గమకాండం 19లో వాళ్ళు ఒప్పుకున్న తర్వాత 20వ అధ్యాయంలో ప్రారంభమవుతాయి ఆజ్ఞలు. నిర్గమకాండం 20వ అధ్యాయంలో ధర్మశాస్త్రపు ఆజ్ఞలు ప్రారంభమవుతాయి. అక్కడ ప్రారంభమైనటువంటి ఆజ్ఞలు ద్వితీయోపదేశ కాండంలో ఆజ్ఞలన్నీ ముగిస్తాడనమాట. నిర్గమకాండం 20లో ప్రారంభమైన పాత నిబంధన ఆజ్ఞలు, ద్వితీయోపదేశ కాండం చివరి అధ్యాయం చివరి వచనం వరకు ఆ కట్టడలు ఆజ్ఞలు అక్కడ వరకు ఆజ్ఞలు ఇచ్చేస్తాడు. ఇక మనుషులు బ్రతకాలే, ధర్మశాస్త్రం ప్రకారం బ్రతికే వాళ్ళందరూ ఎలా బ్రతుకుతారో, ఎలా దాంట్లో బ్రతకలేకపోయారో యెహోషువ గ్రంథం నుండి ప్రారంభమవుతుంది. యెహోషువ గ్రంథంలో ప్రారంభమై మొదటి అధ్యాయంలో క్రీస్తు శిలువలో ఎవరెవరు ఎలా పాటించారు, ఎవరెవరు ఎలా పాటించలేదో, పాటించిన వాళ్ళకి వచ్చిన ఆశీర్వాదం ఏమిటి, పాటించని వాళ్ళకి వచ్చినటువంటి శాపం ఏమిటో రాసుకుంటూ, ఎవరిని ఎలా శిక్షించాడో చేసుకుంటూ, కొత్త ఆజ్ఞలు ఇంకివ్వలేదు. ఇంకెవడైనా చేయాలనంటే నిర్గమకాండం 20వ అధ్యాయం నుండి ద్వితీయోపదేశ కాండం చివరి అధ్యాయం చివరి వచనాల వరకు ఉన్నటువంటి ఆజ్ఞలను బట్టి మాత్రమే అందరూ జరిగించాల ఇశ్రాయేలీలు. సిలువ వరకు అదే పద్ధతి. ఈవెన్ యేసుక్రీస్తుతో పాటు యేసుక్రీస్తు క్రొత్తగా ఏది ధర్మశాస్త్రానికి మించిన బోధలు ఏమీ చేయలేదు. అందులో భాగంగానే ఆయన బాప్తిస్మం తీసుకోవటము ఇవన్నీ కూడా సరే ధర్మశాస్త్రంలోని భాగమే. కాబట్టి అది పాత నిబంధన. ఇక్కడ ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రం అనేటువంటి మాటకు పాత నిబంధనలో అవకాశమే లేదు. ఎందుకనంటే ధర్మశాస్త్రం మొత్తం కూడా సరే ఎక్కడ పొందుపరిచేశాడు? నిర్గమకాండం 20 నుండి ద్వితీయోపదేశ కాండం చివరి అధ్యాయం చివరి వరకు పొందుపరిచేశాడు. అందుకని పౌలు గారు ఏమంటున్నాడంటే, ధర్మశాస్త్రం వలన నేను చనిపోయాను, ఆజ్ఞలన్నిటి విషయంలో నేను చనిపోయాను, ధర్మశాస్త్రం విషయాలు ఏవేవైతే ఉన్నాయో, విషయాలు ఎక్కడి నుండి ఎక్కడి వరకు? యెహోషువ గ్రంథం నుండి క్రీస్తు శిలువ వరకు ధర్మశాస్త్ర విషయాలు. ఈ రెండింటి విషయంలో, ఆజ్ఞల విషయంలోనూ చనిపోయాను, అదేవిధంగా ధర్మశాస్త్రాన్ని పాటించే వాళ్ళ విషయంలో కూడా సరే నేను చనిపోయాను అని పౌలు గారు తేటగా చెబుతున్నాడు. అది ధర్మశాస్త్రం యొక్క ప్యాటర్న్. క్రొత్త నిబంధన ప్యాటర్న్ ఏమిటి చెప్పండి? ఒకే చోట అన్ని ఆజ్ఞలు పాత నిబంధనల లాగా ఇవ్వలేదు. ఒకే చోట పొందుపరచలేదు. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రం, సూత్రం వెంబడి సూత్రం, తర్వాత
కొంత ఇచ్చుట కొంత అచ్చుట దేవుని వాక్యం బయలుదేరును వచ్చును అనే మాటను మనం చదువుతాం. మీరు ప్రేమగా ఈ విషయాలను గుర్తించాల్సిందిగాను మనసులో పెట్టుకోవాల్సిందిగాను మనవి చేస్తున్నాను. ఈ మాటను ఆసరాగా తీసుకొని దేవుని వాక్యం ఆజ్ఞలు అక్కడే లేదు, క్రొత్త నిబంధనలో లేదు, పాత నిబంధనలో కూడా మనకు ఉన్నాయి అన్నట్లుగా ఇవాళ చాలా మంది చెప్పటం అత్యంత ప్రమాదకరమైనటువంటి పునాదికి మూలం. పునాదులు కోల్చాలి మనం ఇప్పుడు. అర్థమవుతుంది కదా నేను చెప్తున్నది? 14వ వచనం మరలా ఇక్కడికి వచ్చేద్దాం. యెషయా గ్రంథం 28:14 కాబట్టి యెరూషలేములోనున్న ఈ జనులను ఏలు అపహాసకులారా యెహోవా వాక్యం వినుడి. యెరూషలేములోనున్న ఈ జనులను ఏలు అపహాసకులు, ఈ యెహోవా వాక్యం వినండి. మేము మరణముతో నిబంధన చేసుకొంటిమి. దేంతో నిబంధన చేసుకున్నారు వీళ్ళు? యేసు ప్రభు మరణ నిబంధన వేరు, అది వేరు, ఇది వేరు. మరణముతోనే నిబంధన చేసుకొంటిమి, పాతాళముతో ఏకమైతిమి, ఉపద్రవము ప్రవాహము వలె వడిగా దాటునప్పుడు అది మా యొద్దకు రాదు. అబద్ధములను మాకు ఆశ్రయముగా చేసుకొంటిమి, మాయ క్రింద దాగి ఉన్నామని మీరు చెప్పుకొనిచున్నారే. ప్రభువు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే. సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది రాయి అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు అని అన్నాడనమాట. ఇశ్రాయేలీలు ధర్మశాస్త్ర నిబంధన ప్రకారం బ్రతికినంతకాలం వాళ్ళు అల్టిమేట్గా మరణంతోనే నిబంధన ముగించేది వాళ్ళ జీవితాలు. ఏ మరణమో మీరు అనుకుంటున్నట్టు భౌతికమైన మరణం గురించి కాదు అక్కడ మాట్లాడుతున్నదండి. భౌతికమైన మరణం గురించి కాదు మాట్లాడుతున్నది. ఆత్మ సంబంధమైనటువంటి పాపం వలన కలిగే మరణంతో వాళ్ళు నిబంధన కుదుర్చుకున్నారు. ఇదిగో మేము ధర్మశాస్త్రాన్ని పాటించినంత కాలం ఏనాడు మేము నీతిమంతులుగా తీర్చబడబోయేది లేదు. కాబట్టి దేవుని లెక్కలో మేము ఏమైపోయి ఉన్నామనంటే చనిపోయి ఉన్నాం, మరణించి ఉన్నామన్నటువంటి విషయాన్ని వాళ్ళు నిబంధనగా చేసుకున్నారు. మరి మరణంలో ముగించిన జీవితాలు ఎక్కడికి వెళ్ళిపోతాయి? పాతాళంతో మమేకమైపోతాయి అని అన్నాడు. పాతాళంతో ఏకమైతిమి, ఉపద్రవము ప్రవాహము వలె వడిగా దాటునప్పుడు అది మా యొద్దకు రాదు. అబద్ధములను మాకు ఆశ్రయంగా చేసుకుంటుమి అని అను. వీళ్ళ ఆలోచనలు అలా ఉన్నాయని చెబుతున్నాడు, కానీ వాస్తవానికి అదే జరిగేది. యాక్చువల్గా చదువుతాం. అందుకని దేవుడు ఏం చెప్తున్నాడంటే, ప్రభువుకి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఇదిగోండి చూడండి, సియోన్లో పునాదిగా రాతిని వేసిన వాడును నేను. కాబట్టి నేను వేయబోతున్నాను. అది ఎలాంటి రాయి అనుకుంటున్నారు? పరిశోధింపబడిన రాయి. మీతోను నాతోను పరిశోధింపబడిన రాయి కాదండి, సాక్షాత్తు దేవుడు పరిశోధించినటువంటి రాయి అన్నమాట. ఆ రాయి అది అమూల్యమైనటువంటి తలరాయి, బహుస్థిరమైనటువంటి పునాది అయిన మూలరాయి. ఎన్ని పేర్లు చెప్పాడో రాసుకోండి. ఎన్ని పేర్లు చెప్పాడు? సియోనులో పునాదిగా వేసిన రాయి ఒకటి. సియోన్ అంటేనే అది క్రొత్త నిబంధనకు సంబంధించిన ప్రవచన మాట. సీనాయి అని అన్నారు అనుకోండి, అది పాత నిబంధనకు సంబంధించినటువంటి సంఘము. పాత నిబంధన సంఘం వేరు, క్రొత్త నిబంధన సంఘం వేరు. సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే. కాబట్టి ఒక పేరు చెప్పాడు. రెండో పేరు పరిశోధింపబడిన రాయి, ఆ రాయి. మూడో పేరు అమూల్యమైన తలరాయి. నాలుగవ పేరు బహుస్థిరమైనటువంటి పునాది అయిన మూలరాయి. బహుస్థిరమైనటువంటి పునాది అయిన మూలరాయి.
ఇందులో అనేక అనేక అర్థాలు ఇందులో దాగి ఉన్నాయి. సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే అనే మాట సంఘాన్ని సూచిస్తుంది. పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది రాయి అయిన మూలరాయి. పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన రాయి, ఇవి దేన్ని సూచిస్తున్నాయి? నిబంధనను సూచిస్తున్నాయి. పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి నిబంధనను సూచిస్తున్నాయి. స్థిరమైన పునాది అయిన మూలరాయి, స్థిరమైన పునాది అయిన మూలరాయి దేన్ని సూచిస్తున్నాయి? దేన్ని సూచిస్తుంది అని అంటే క్రీస్తును సూచిస్తుంది. క్రీస్తు ద్వారానే సియోన్లో పునాది రాయి, ఆ క్రీస్తే సంఘానికి మూలరాయి, పునాది రాయి. క్రీస్తే నిబంధనకు పునాది రాయి, మూలరాయి, పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన రాయి. కాబట్టి ఈ 4 మాటలు దేన్ని సూచిస్తున్నాయంటే మూడింటిని తెలియజేస్తున్నాయి. ఏమేమిటి అవి? సియోనులో పునాది రాయి, ఆ తర్వాత పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అనేది మూడింటిని తెలియజేస్తున్నాయి. ఏంటంటివి అవి? సియోన్ అనేది సంఘాన్ని సూచిస్తుంది కాబట్టి సంఘం అనేటువంటి స్థిరమైన రాయి. నేను మీకు ప్రకటన గ్రంథాన్ని వివరించినప్పుడు ఏం చెప్పాను మీకు ఎవరికైనా గుర్తుందా? యేసు ప్రభు మనల్ని అభినందించేటప్పుడు మనల్ని రాయిగా చేస్తాను అని అన్నాడు. ఏంగా చేస్తానన్నాడు? స్తంభముగా, రాయిగా, స్తంభముగా చేస్తాడు పరలోకంలో. కాబట్టి సంఘం అనేది సియోనులో రాయిగా ఉంటుంది. సియోను అనేటువంటి సంఘము అనేది పునాది రాయిగా అంగీకరించబడుతుంది. 2 పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తన రాయి. ఇవన్నీ క్రీస్తును గురించి చెప్పినప్పటికీ కూడా సరే, క్రీస్తు రక్తం ద్వారా ఏర్పరచబడినటువంటి సంఘము, క్రీస్తు రక్తం ద్వారా ఏర్పరచబడినటువంటి నిబంధన రెండింటిని సూచించేటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయంగా ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి విశ్వసించేవాడు ఎవడు కూడా సరే కలవరపడడు. విశ్వసించేవాడు ఏం చేయడు? కలవరపడడు. ఇశ్రాయేలీలు మరణంతో నిబంధన చేసుకున్నారంట. దేంతో నిబంధన చేసుకున్నారు? మరణంతో నిబంధన. వాళ్ళ ముగింపు పాతాళంతో ఏకమైపోతుంది. పాతాళంలో ఏకమైపోతుంది. వాళ్ళ అబద్ధం మీద, మాయల మీద, మాయ క్రింద దాగి ఉన్నారంట. అబద్ధం మీదను, మాయ క్రిందను. మరలా చెబుతున్నా చూడండి, మరలా చెబుతున్నా. ధర్మశాస్త్రం అబద్ధం కాదు, ధర్మశాస్త్రం మాయ కాదు. మరి నిజమైనటువంటి ధర్మశాస్త్రం అబద్ధంగాను, మాయగాను ఎప్పుడు మార్చివేయబడింది అని అంటే, ఇదిగోండి మరలా రిపీట్ చేస్తున్నా. నిర్గమకాండం 20వ అధ్యాయంలో ప్రారంభమైన ధర్మశాస్త్రపు ఆజ్ఞలు ద్వితీయోపదేశ కాండంలో ముగించబడిన తర్వాత దాన్ని ప్రకటించేటువంటి వాళ్ళు ఎవరుంటారు? లేవీలు. దాన్ని ప్రకటించే వాళ్ళు లేవీలు. ఈ లేవీలు ధర్మశాస్త్రాన్ని బాగా కంఠస్థం చేసేవారు. మనలాగా కాదు, మనం పనికిరాని వాళ్ళు. మనలాగా కాదు. ఇశ్రాయేలీలు వాళ్ళు ధర్మశాస్త్రం అంటే కంఠాపాతంగా చెప్పేవాళ్ళు, దేన్నైనా కూడా సరే. అందుకని కూర్చునేవాళ్ళు, నేర్చుకునేవాళ్ళు, ఎంతైనా ఖర్చు పెట్టేవాళ్ళు, ఎంతైనా చేసేవాళ్ళు. సౌలు లాంటి వాడు పౌలుగా మారడానికి మునుపు గమలీయేలీల పాదాల క్రింద వెళ్ళి ఖర్చులు పెట్టి కూర్చొని నేర్చుకున్నవాడు. ధర్మశాస్త్రాన్ని కంఠాపదంగా చెప్పేసేవాడు. ఎవడో కూడా సరే ధర్మశాస్త్రాన్ని బట్టి పౌలుని ఎదిరించడం అనేది అసాధ్యం. కానీ మనవాళ్ళు చేతగాని వాళ్ళలాగా మనం కూడా నిబంధనకు వచ్చిన తర్వాత క్రొత్త నిబంధనలో మన నిబంధన మాటలు మనం గుర్తుపెట్టుకోవటానికి కుదరట్లేదు. సరే, మనం కనీస నిబంధనలోనికైనా వచ్చాము, కానీ క్రీస్తు సంఘం అని చెప్పుకునే వాళ్ళ దగ్గర వెళ్ళి అడిగామనుకోని అసలు నిబంధన ఏమిటో కూడా తెలియదు. ఇంత దారుణంగా తయారైంది నేటి ప్రపంచం.
కాబట్టి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే లేవీయులు బాగా కంఠస్థం చేసేసినందుకు వాళ్ళు కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు ఏ సందర్భానికి ఏం చెప్పాలో వాళ్ళు గ్రంథం చదివేవాళ్ళు కాదు, ధర్మశాస్త్ర గ్రంథాన్ని చూసేవాళ్ళు కాదు. మరి ఏం చేసేవాళ్ళు? డైరెక్ట్గా మనసులో ఉన్నదాన్ని చెప్పుకుంటూ వెళ్ళేవాళ్ళు. అలా జనరేషన్కి వీళ్ళు తాత ముత్తాతల దగ్గర నుండి వీళ్ళు వినుకుంటూ వచ్చే కారణాన్ని బట్టి నిజమైన ధర్మశాస్త్రం మనుష్యుల కట్టడలుగా మారిపోయాయి. ధర్మశాస్త్రంలో ఏముందో నాకు తెలుసు అని చెప్పేసి డైరెక్ట్గా వీళ్ళ మీద అభిమానంతో గ్రంథాన్ని చూడడం కూడా ఒక కుదరని సందర్భంలో ఇశ్రాయేలీలకు ఉపదేశం చేసే సందర్భంలో లేవీయులు కానీ యూదులు కానీ ఏది ఉపదేశం చేస్తే, ఏది మాట్లాడితే అదే నిబంధనగా వాళ్ళు గుర్తించి అబద్ధాన్ని నమ్మించేసేటువంటి పరిస్థితుల్లో ఉండేవాళ్ళు అనమాట. అలా అబద్ధంలోనూ ధర్మశాస్త్రం క్రింద మాయలోనూ వాళ్ళు వెళ్ళిపోయారు. దాన్ని పునరుద్ధరింప చేసిన ఏకైక వ్యక్తి ఎవరు అని అంటే కేవలం యేసు ప్రభు. దానికి కూడా 2000 సంవత్సరాల తర్వాత యేసు ప్రభు వచ్చారు. ఎన్ని సంవత్సరాలంటే 2000 సంవత్సరాల తర్వాత, 2500 సంవత్సరాల తర్వాత యేసు ప్రభు వచ్చి, అరే మీరు చెబుతున్నదన్నీ కూడా తప్పు, మీరు అనుకుంటున్నటువంటి ఆజ్ఞలను పాటించడం అలా కాదు, ఇదిగోండి నేను చెప్తాను చూడండి, ధర్మశాస్త్రపు ఆజ్ఞల్ని ఇలాగే పాటించాలి అని ధర్మశాస్త్రపు ఆజ్ఞలను ఆ మానవాళికి, ఇశ్రాయేలీలకు ఇలా పాటించండి అని, వ్యభిచరింపకూడదు అనే ఒక ఆజ్ఞను కనీసం మోహపు చూపు చూడకుండా మీరు ప్రవర్తిస్తే ఈ ధర్మశాస్త్రపు ఆజ్ఞను మీరు పాటించిన వారు అవుతారు అని ధర్మశాస్త్రాన్ని కొట్టివేయకుండా నెరవేర్చే ఉపదేశాన్ని యేసు ప్రభు ఇశ్రాయేలీలకు ఉపదేశం చేసుకుంటూ వెళ్ళారు. ఇది పాత నిబంధన యొక్క ఒరిజినాలిటీ. అందుకని అలాంటిది కాదు క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధన ఏమిటి అని అంటే అలా కాదు. నిబంధనలోని సంగతులను, క్రొత్త నిబంధనలోని సంగతులను అది ఎవడు బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అని కూడా చెప్పాడుగా. అది ఎవడు మార్చడానికి కుదరనటువంటిది. ఇవాళ మార్చిన ప్రతి ఒక్కడు మేము మార్చట్లేదు అంటాడు. ఎందుకో నాకు అర్థం కావట్లేదు. మీరు అసలు కళ్ళెదురుగా మార్చుకుంటూ 2 నిబంధనలు కలిపేసి ఉపదేశం చేసుకుంటూ, లేదు మేము క్రొత్త నిబంధన పాటిస్తున్నామని కొంచెం కూడా దైవ భయం లేకుండా మాట్లాడేసేటువంటి వాళ్ళు. కోకొల్లలు కాదు, ఒక మనల్ని తప్ప మిగిలిన వాళ్ళందరూ అలా తయారయ్యారు. ఒక్క మనల్ని తప్ప మిగిలిన వాళ్ళందరూ. కాబట్టి 17వ వచనం చదువుతున్నాను చూడండి. నేను న్యాయాన్ని కొలనూలుగా పెట్టాడు, నీతి మట్టపు గుండుగాను పెట్టేదను. అంటే అర్థం ఏమిటి? ఇప్పుడున్నటువంటి న్యాయం కాదు, ధర్మశాస్త్ర న్యాయం కాదు. ఆ పునాది రాయి, ఆ మూలరాయి, ఆ సియోనులో రాబోయేటువంటి పరిశోధించబడినటువంటి రాయి వచ్చినప్పుడు నేనేం చేస్తానంటే, ఇప్పుడున్న న్యాయం కాదు, ఇప్పుడున్న నీతిని కాదు, ఇంకో నీతిని, ఆయన వచ్చినప్పుడు వచ్చే నీతిని మాత్రమే నేను మట్టపు గుండుగా పెడతాను. అంటే ప్రామాణికంగా పెట్టేస్తాను. ఇంక నీతి అని అంటే ఎక్కడికి వెళ్ళాలి? ఆ పునాది రాయి మీద కట్టబడింది చూడండి, ఆ కట్టబడినటువంటి నిబంధన వైపు వెళ్ళాలి. ఇవాళ నీతి అనుకుంటూ పాత నిబంధనలో న్యాయంగా బ్రతకాలండి. ఎలాంటి న్యాయవంతుడంటే యోసేపు లాంటి న్యాయవంతుడిలాగా. యోసేపు లాంటి న్యాయవంతుడా? యోసేపు న్యాయవంతుడే. ఆ న్యాయం ఇప్పుడు నీకు పనికిరాదు నాయన. మరి ఏ న్యాయం? ఎక్కడ వెతకాలి న్యాయాన్ని, ఎక్కడ వెతకాలి నీతిని అని అంటే, ఇదిగో నేను కొలనూలుగాను మట్టపు గుండుగాను పెడుతున్నాను.
వడగండ్లు మీ మాయా శరణ్యమును కొట్టివేయును. మాయా శరణ్యం అని అంటే అర్థమేమిటి? అప్పటి వరకు వాళ్ళు ఆశ్రయించినటువంటి ఆ మాయ మాటలు, ధర్మశాస్త్రపు మాయ మాటలన్నీ కూడా సరే నేను కొట్టివేస్తున్నాను. దాగి ఉన్న చోటు నీళ్ల చేత కొట్టుకొని పోవును అని అన్నాడు అనమాట. 18 అండలేం చేసుకోండి, చాలా బాగుంటుంది. మరణముతో మీరు చేసుకొని నిబంధనను కూడా నేనేం చేస్తాను? చదవండి ఎవరైనా 18వ వచనం, 28-18. పాతాళంతో మీరు చేసుకున్న వడంబడిక నిలవదు. ప్రవాహం అనే ఉపద్రవం మీ మీదుగా దాటినప్పుడు మీరు దాని చేత త్రొక్కబడిన వారగుదురు. చూసారా? ఇంక మీదట నేను న్యాయాన్ని కొలమానంగా పెట్టబోతున్నాను. ఇంక న్యాయానికి కొలమానం ఎక్కడుంది అని అంటే క్రొత్త నిబంధనే. నీతికి కొలమానం, ప్రామాణికం, మట్టపు గుండు ఏమిటి? క్రొత్త నిబంధనే. అది నేను పెట్టినప్పుడు మీ మాయా శరణ్యం అనబడినటువంటి ధర్మశాస్త్రం లేదా ఆ పాత నిబంధన కొట్టివేయబడును. దాగి ఉన్న చోటు నీళ్ల చేత కొట్టుకొని పోయేటట్లుగా ఇది అవుతుంది. కాబట్టి మరణంతో మీరు ఏం నిబంధన చేసుకున్నారో ఆ మరణంతో చేసుకున్న నిబంధన కూడా ఏం చేయబడుతుంది? కొట్టివేయబడుతుంది. అదేంటి మరణ నిబంధన? అవునండి. నేను అందుకని మీకు తీవ్రమైనటువంటి విషయాలు చెప్పాను గతంలో. తీవ్రమైనటువంటి విషయాలు. ఆదాముతో ప్రారంభమైనటువంటి పాత మరణం, పాపం వల్ల కలిగిన మరణం, యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం వరకు కూడా సరే, మరలా రిపీట్ చేస్తున్నా, ఆదాముతో ప్రారంభమైనటువంటి పాప మరణము క్రీస్తు యేసు శిలువ వరకు కూడా సరే కొనసాగించబడింది. కొనసాగింపులోనే ఉంది. అందరినీ మరణం బంధించుకుంటూ వచ్చేసింది. పాపం చేసినోడు, నాయన నువ్వు మరణించావు, నా దగ్గరకు వచ్చే అని సాతాను మరణం మీద అధికారాన్ని పొందిన వాడిగా. దేని మీద అధికారం? మరణం మీద అధికారం పొందిన వాడిగా. మీకు చాలా 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 విషయాలు తెలుసు. మీకు ఒక్కసారి ఆ వచనం చదువుతాను చూడండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం. మీకు తెలిసిన వచనమే, మనం అనేక సార్లు చూసిన వచనమే. 2:14. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం గల వారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును. వాళ్ళెవరు? ఆయన కూడా జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారు ఎవరు? ఎవరో కాదు, ఇశ్రాయేలీలే. వాళ్ళు ఎలా మరణ భయం క్రిందకి వెళ్ళిపోయారు? మరీదా సార్ మ్యూట్లో పెట్టేసేయండి దయచేసి. వాళ్ళు ఎలా మరణం క్రిందకి వెళ్ళిపోయారు చెప్పాను కదా రూట్ మీకు. మరణం క్రింద ఎలా వెళ్ళారంటే, ఇదిగో నిర్గమకాండం 20లో ప్రారంభమైనటువంటి ధర్మశాస్త్రపు ఆజ్ఞ ద్వితీయోపదేశ కాండంలో ముగించబడిన తర్వాత ఆ ఆజ్ఞలను పరిశీలన చేసేవాడు లేకుండా వాళ్ళందరూ చదువుకుని కంఠస్థం చేసేసి వీళ్ళ మనసుల్లో వచ్చే మాటలను వినుకున్నందుకు వచ్చిందనమాట. అదేవిధంగా దాన్ని చదివిన వాళ్ళైనా దాన్ని పాటించే విధానంలో సరిగా పాటించగలిగారా అంటే కాదు. వీళ్ళకి ఆ ఆజ్ఞలు గుర్తుకొచ్చినా కూడా సరే దాన్ని వక్రీకరించడానికి ఇంకో విధానాన్ని ప్రవేశపెట్టేవారు. అలాగా వాళ్ళు పాపం క్రిందకి వెళ్ళిపోయారు. పాపం చేస్తూ మరణించిన స్థితిలో మరణముతోనే నిబంధన ఏకంగా కూర్చుకోవటం. మరణం క్రిందకి వెళ్ళిపోతే ఇంక పాతాళంలోకి వెళ్ళిపోవటమే, అనగా సాతాను యొక్క చెర కిందకు వెళ్ళిపోవటమే. పాతాళం సాతాను చెర ఇంకంతే, అది దాదాపు సమానమే.
మరొక మాట చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో 1 కొరింథీ 15, 55, 56, 57 చదవగలరా? చదువుతానండి. మరణము ముళ్ళు పాపము కొన్న బలము ధర్మశాస్త్రమే. ఆగండి. 55. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? మరణపు ముళ్ళు పాపం. మరణపు ముళ్ళు ఏమిటి? పాపం. మరణం అనేది ఒక ఈటి అనుకోండి. ఆ ఈటికి ముళ్ళు లాగుండేది ఏమిటి? పాపం అన్నమాట. పాపమునుకున్న బలం ఏమిటి? ధర్మశాస్త్రం. పాపమునుకున్న బలం ఏమిటి? ధర్మశాస్త్రం. కాబట్టి ధర్మశాస్త్రం పాపానికి బలాన్ని చేకూరుస్తూ అటు మాయ మాటలు, ఇటు అబద్ధాలు, అబద్ధాలతో ఇశ్రాయేలీలను బాగా ముంచేసేసి అందరినీ మరణం క్రింద బానిసలుగా మార్చేసింది అన్నమాట ధర్మశాస్త్రం. దానికని ధర్మశాస్త్రానికి మరొక పేరు ఏమిటనంటే మరణపు నిబంధన. ధర్మశాస్త్రానికి మరొక పేరు ఏమిటి? మరణపు నిబంధన. మరణ నిబంధన కాదు, మరణ శాసనం అని పోతారు. మరణ శాసనం అని అంటే క్రొత్త నిబంధన. మరణ శాసనము క్రీస్తు యేసు రచించిన శాసనం. ఆయన మరణంలో మన జీవము దాగి ఉంది. అందుకని 57లో అక్కడ చెప్పాడు, అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎందుకు జయము? మనం పాపాన్ని, మరణాన్ని, ధర్మశాస్త్రాన్ని మూడింటిని జయించిన వాళ్ళం. ధర్మశాస్త్రాన్ని కూడా జయించేసాం, క్రొత్త నిబంధనలో వాళ్ళం. ఇవాళ ధర్మశాస్త్రాన్ని జయించిన వాడు ఎవడైనా ఉన్నాడా? దాన్ని జయిస్తే చాలు, మీరు పాపాన్ని జయించగలరు, మీరు మరణాన్ని సైతం జయించగలరు. ఈ మూడింటిని జయించేస్తే ఇంకొకరిని కాళ్ళ క్రింద తొక్కేస్తారు సులభంగా. వాడెవడో? అపవాది. అంతే అంతే. మనది కదా జయ జీవితం అంటే. మనది జయ జీవితం, జయ జీవితం, జయోత్సవము. అంటే మన జీవితమే ఒక ఉత్సవంతో కూడినటువంటి జయం అన్నమాట. పండగ లాంటి ఒక రోజు. ప్రతిరోజు క్రొత్త నిబంధనల వాళ్ళకి మీరు జీవిస్తున్నారు, ఏదో జీవిస్తున్నారు అనుకుంటున్నారు. మనం ఏనాడు ధర్మశాస్త్రపు ఆజ్ఞలని పాటించడానికి ప్రయత్నం చేయలేదు. కాబట్టి మనం ధర్మశాస్త్రాన్ని జయించిన వాళ్ళం. పాపము, మరణము క్రీస్తు ద్వారా జయించిన వాళ్ళం. పాపాన్ని, మరణాన్ని మన వల్ల కాదు, కుదరదు. దాన్ని ఎలా జయిస్తాము? క్రీస్తు ద్వారా జయిస్తాం. అవునా? మీ అపరాధములన్నిటినీ క్రీస్తు ఏం చేశాడు? ఒకసారి కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13, 14, 15 వచనాలు కూడా చూడండి. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 13, 14, 15 వచనాలు. మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక ఉండుట వలన మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణాలను, మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని వ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. ఆయన చదవండి. ఆయన నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి
బాహాటముగా వేడుకకు కనుపరిచాను. చూసారా, జయోత్సవము ఎప్పుడు అధికారులను ప్రధానులను నిరాయుధులుగా చేసినప్పుడు వాళ్ళకున్న ఆయుధం ఏమిటి? ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రాన్ని కొట్టివేసినప్పుడు వాళ్ళు దీన్ని బట్టి మేము తీర్పు తీర్చగలము అనే ఒక పట్టు వాళ్ళకి లేకుండా చేశారు. దాన్ని కొట్టేసేసినప్పుడు ఇంకా జయమే కదండి. జయోత్సవంతో పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచి అద్భుతమైనటువంటి సంగతులండి. మీరందరూ నిజముగా మనల్ని తండ్రికి, మనం ఎప్పుడు కూడా సరే తండ్రిని దేవునికి, ప్రభువైన క్రీస్తు యేసుకి స్తోత్రం చెల్లించాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయమును అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం. ఎందుకనంటే మన వాళ్ళు చాలా మంది పాపము మరణము సాతాన్ని జయించాలని అని అంటారు. అక్కడ ధర్మశాస్త్రం అనేది ఇంకోటి కూడా, దాన్ని కూడా జయించాల్సినటువంటి బాధ్యత మనకుంది. దాన్ని కూడా ఏం చేయాలి? జయించాలి. మరలా ఇక్కడికి వచ్చేద్దాం, యెషయా గ్రంథంలోకి ముగించుకుందాం. మరలా 28 నేను చదువుతున్నాను. మరణముతో మీరు మీరు చేసుకొని నిబంధన కొట్టివేయబడును. వాళ్ళ మరణం అని అనుకోలేదు, వాళ్ళకి తెలియదు అది అనుకోండి. వాళ్ళ యొక్క ముగింపు ఎక్కడ వెళ్తుంది అనేది తండ్రిని దేవుడికి, ప్రభువైన క్రీస్తుకి, పరిశుద్ధాత్మకి తెలుసు. వాళ్ళు అల్టిమేట్గా ధర్మశాస్త్రంతో నిబంధన కుదుర్చుకుంటున్నారని అంటే దాని ముగింపు దేంతో ముగిస్తుంది? మరణంతో. అందుకని మరణముతో మీరు చేసుకునే నిబంధన కొట్టివేయబడును. పాతాళముతో మీరు చేసుకున్న ఒడంబడిక నిలవదు, ఇక మీదట నిలవదు. ప్రవాహము వల్లే ఉపద్రవం మీ మీదుగా దాటునప్పుడు మీరు దాని చేత ఏం చేయబడతారు? త్రొక్కబడతారు. వచ్చినప్పుడెల్లను అది మిమ్మల్ని ఈడ్చుకొని పోవును. ప్రతి ఉదయం, ప్రతి పగలు, ప్రతి రాత్రి అది వచ్చును. ఇట్టి ప్రకటన గ్రహించట వలన మహాభయము పుట్టును అని అన్నాడు అన్నమాట. కాబట్టి క్రొత్త నిబంధన ఎంత భయంకరమైనటువంటి నిబంధనో. ఒక సంతతిని కాదు, గోత్రికులను, 12 గోత్రికులను కాదు, దాదాపు 4000 సంవత్సరాలుగా లేదా 5000 సంవత్సరాలుగా జరిగినటువంటి సాతానుని కూల్చివేసినటువంటి ఒక పరిస్థితి. అది దానికి క్రెడిట్ దేనికి అది అనంటే క్రొత్త నిబంధనకు. ఆ క్రెడిట్ ఎవరికి అనుగ్రహించబడుతుంది అంటే ఆ క్రొత్త నిబంధనను బట్టి సంఘంలో ఉన్న వాళ్ళకి. నిబంధన సంఘం విడదీయలేని క్రీస్తు రక్తమే. ఈ రెండు క్రీస్తు రక్తమే. అది రక్తమే, ఇది రక్తమే. సంఘం మహాదేవుని రక్తం అనగా క్రీస్తు యేసు యొక్క రక్తం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన రక్తం, తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు అని అన్నాడు. ఆ దేవుడు సామాన్యమైన దేవుడా? కాదు. ఆయన మహాదేవుడు, ఆయన సర్వాధికారి అయిన దేవుడు, ఆయన నిత్య సత్య దేవుడు, ఆయన యుగ యుగాలు ఉండే దేవుడు. ఆయన రక్తం చేత ఏర్పాటు చేయబడింది. నిబంధన కూడా ఆయన రక్తం చేతనే ఏర్పాటు చేయడం జరిగింది. అర్థమవుతుందని నేను చెబుతున్నది. అందుకని పండుకొనుటకు మంచము పొడుగు చాలదు, కప్పుకొనుటకు దుప్పటి వెడల్పు చాలదు. నిజముగా తన కార్యమును, తన ఆశ్చర్యమైన కార్యమును చేయుటకు, అపూర్వమైన తన కార్యమును నొనరించుటకు ఆయన పెరాజీము అను కొండ మీద లేచినట్లు యెహోవా లేచును. గిబియోను లోయలో ఆయన రేగినట్లు రేగును. మీ బంధకములు మరీ బిగింపబడుకున్నట్లు పరిహాసకులై ఉండకుడి. భూమి ఎందంతట నాశనము ఖండితముగా నియమింపబడిను. ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవా వలన నేను దాని సమాచారమును వింటిని. చెవియొగ్గి నా మాట వినుడి, ఆలకించి నేను పలుకున్నది వినుడి అని చెప్పేశారనమాట. కాబట్టి క్రొత్త నిబంధన వచ్చినప్పుడు పరిస్థితులు మారిపోతాయి, చాలా సంగతులు మారిపోతాయి, జీవన ప్రమాణాలు మారిపోతాయి, నీతి మారుతుంది, న్యాయం మారిపోతుంది, ఆజ్ఞలు మారిపోతాయి.
అని చాలా విషయాలు అక్కడ చెప్తాడు 26లో. వాని దేవుడే తగిన క్రమము వానికి నేర్పి ఉన్నాడు, ఆయన వానికి ఆ పని బోధించి ఉన్నాడు. సేద్యగాడు నల్ల జీలకర్ర పదును గల యంత్రము చేత సూర్యుడు బండి చక్రములను జీలకర్ర మీద నడిపింపబడును గాని కర్ర చేత నల్ల జీలకర్రను చువ చేత జీలకర్రను దొల్లగొట్టును కదా. మనుషులు గోధుమలు గాలింపగా దాన్ని నలుచుదురా. సేద్యగాడును ఎల్లప్పుడూ దాన్ని నూర్చుచుండడు, ఎల్లప్పుడూ అతడు బండి చక్రమును గుర్రములను దాని మీద నడిపించుచుండడు, దాని నలుపుడు కదా. జనులు సైన్యములకు అధిపతి యెహోవా చేత దాన్ని నేర్చుకొందురు. ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. కాబట్టి జనులు అన్నవాళ్ళంటే ఎవరు వీళ్ళు? పైన మనుషులు అని అన్నాడు. జనరిక్ మాటలు ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. జనులు, మనుషులు, సేద్యగాడు, ఆ తర్వాత ఇంకా పైన చదును చేసేవాడు, వీళ్ళందరూ దున్నువాడు, ఇవన్నీ కూడా సరే జనరిక్ మాటలు, జనరలైజ్ చేసి చెప్పే మాటలు. ఆ నిబంధనలోని వాళ్ళు కాదు అని చెప్పడానికి రుజువు చేసే మాటలు. ఏ నిబంధనలోని వాళ్ళు కాదు? ఇశ్రాయేలీయులు అనబడినటువంటి నిబంధనకు సంబంధించిన వాళ్ళు కాదు. జనరిక్గా సర్వ ప్రపంచంలోని వాళ్ళు ఎవరైనా కూడా సరే ఈ క్రొత్త నిబంధన ప్రకారం బ్రతకడానికి అవకాశం ఉందనేటువంటి పరిస్థితుల్లో ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు. ఎక్కడి వాళ్ళమో మనం అందరం కదండి. ఆశ్చర్యం కదా. అసలు గుంటూరు లాంటి పట్టణంలో నేను దిగుతాను అని కూడా నేను ఎప్పుడు అనుకోలేదు. ఐ నెవర్ థాట్ ఆఫ్ విజిటింగ్. నేను ఇంకెక్కడ ఇంకా గ్రామాలకు తిరుగుతానని కూడా నేను అనుకోలేదు. ఆశ్చర్యకరమైనటువంటి పరిస్థితి. ఎప్పుడు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై అంటే కూడా నాకు చాలా పరిచయం తక్కువ. హైదరాబాద్, బెంగళూరు తప్ప ఇంకేది తెలియని వాడిని. అక్కడ అట్లా ఉండిపోయాను. తిరుపతిలో కూడా నాకు అంత తెలియదు. అలా అన్నప్పుడు మనం ఇంత ఇదిగా ఎక్కడెక్కడ వాళ్ళమో శ్రీకాకుళం అంటాం, రాజమండ్రి అంటాం, మాచర్ల అంటాం, గుంటూరు అని అంటున్నాం, హైదరాబాద్ అంటున్నాం. నిండ్ర ఎక్కడిది? ఈ ఊర్లన్నీ మీకు మన సిఎస్పురము, ఈ ప్లేసెస్లో మనం అందరం కలిసి ఒకటయ్యామని అంటే ఇది దేనికి సూచన అంటే ఆశ్చర్యకరమైనటువంటి ఒక శక్తికి అది కారణం అన్నమాట. దానివల్లనే మనం ఒకటయ్యాం, ఏకమయ్యాం. కాబట్టి మనమందరం కూడా సరే మన నిబంధన యొక్క ప్యాటర్న్ గుర్తించండి. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, కొంత ఇచ్చుట కొంత అచ్చుట. ఇదే మన సూత్రం, మన నిబంధనకు సంబంధించిన విషయాలు. అంతేగాని 66 పుస్తకాల్లో వెదకండి దయచేసి. వాళ్ళు ఎవరో వెతుకుతారు, వాళ్ళు తెలియని వాళ్ళు, నిబంధన తెలియని మూర్ఖులు, నరకప్రాయులు, నరకానికి సిద్ధమై ఉన్నటువంటి అమాయకులు అంటే తప్పండోయ్. వీళ్ళని అమాయకులు అన్నాం అనుకోండి, నేనే తప్పు చేసిన వాడిని అవుతాను. అమాయకులు కదా, ఎవరికి తెలియదు చదువు, అందరికీ చదివిన వాళ్ళే, అందరికీ తెలిసిన వాళ్ళే. వాళ్ళకి కావాల్సింది డబ్బే, ఇంకోటి ఏం కాదు. ఫెమిలియారిటీ కావాలి ఉంటే, ఒకవేళ అవసరమై ఉంటే. దేవుని మాటలు, దేవుని క్రొత్త నిబంధన, దేవుని యొక్క క్రీస్తు యొక్క క్రొత్త నిబంధన వాళ్ళకి అవసరం లేదు. మనం మన నిబంధనను బట్టి వెదలాలని మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తూ నేను ముగిస్తున్నాను. క్రీస్తు యేసు నామములో మీకు అందరికీ మరొకసారి వందనాలు సమర్పిస్తున్నాను.